హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి డిసెంబర్ నెలకు సంబంధించి ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు 3 పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 3 పథకాలు ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ 1వ తేదీ మరియు 2వ తేదీ పింఛన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. 1వ తేదీ పంపిణీ చేసినప్పుడు ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరలా తిరిగి వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తూ డిసెంబర్ 2వ తేదీ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా 1, 2వ తేదీల్లో పింఛన్లని పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలకు సంబంధించి 63,25,999 మందికి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఇక పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి 2,738 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి డిసెంబర్ నెలకు సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లను పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక కేటగిరీకి సంబంధించి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కేటగిరీ పింఛన్లు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందనేది సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ పెద్ద అయినా మరణించి ఉంటారో సో వారి యొక్క ప్లేస్లో వారి భార్యకు పెన్షన్ ఇచ్చేదాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అయితే అనడం జరుగుతుందండి. సో ఇక స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి ఎవరైతే నవంబర్ నెలలో దరఖాస్తు చేసుకొని ఉన్నారో సో వారికి డిసెంబర్ నెలలో పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని అయితే సమాచారం అండి. సో దాదాపు 8,190 మందికి ఈ యొక్క స్పోర్ట్స్ పింఛన్ అనేవి డిసెంబర్ నెలలో పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి 3.28 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఒక సమావేశంలో అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఫస్ట్ పథకం అయితే డిసెంబర్ నెలకి సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేది సమాచారం అండి. సో మీరు యొక్క స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు తీసుకువెళ్తేనే డిసెంబర్ నెలకి సంబంధించి మీ యొక్క రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో లాస్ట్ మంత్ అంటే నవంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో అంటే మంచానికి పరిమితమై ఉంటారో సో వారికి వారి యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్లు అయితే రేషన్ పంపించడం జరిగిందండి. సో వారికి కొన్ని రోజుల ముందు రేషన్ అయితే పంపించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా రేషన్కి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరైతే కౌజలం సర్వేలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి పరీక్షల షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగిందండి. సో ఇక పరీక్షలు ఏ తేదీన ప్రారంభించబోతున్నారు, ఎక్కడ నిర్వహించబోతున్నారు, అదేవిధంగా పరీక్షలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 2వ తేదీ ఈ యొక్క కౌజలం సర్వేలో భాగంగా పరీక్షలు నిర్వహించబడతాయి అంటే సమాచారం అండి. రోజుకి 2 స్లాట్స్ అనేవి ఉంటాయంటే సమాచారం. మార్నింగ్ సెక్షన్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఒకటి. సో ఈ యొక్క 2 సెక్షన్లో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ముందుగా ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో సో వారికి ఈ యొక్క టెస్టులు అనేవి నిర్వహించబడతాయంటే సమాచారం. ఆ తర్వాత డిగ్రీ ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి ఈ యొక్క టెస్టులు నిర్వహించబడతాయంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా సెంటర్లో హెడ్సెట్ అదేవిధంగా కెమెరా అందుబాటులో ఉంటాయంటే సమాచారం. సో యొక్క హెడ్సెట్ అదేవిధంగా కెమెరాతో కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఏ విధంగా నిర్వహించబడుతుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ అనేది 45 నిమిషాలు నిర్వహించడం జరుగుతుందంటే సమాచారం అండి. ఆ తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్ అనేది 15 నిమిషాలు నిర్వహించడం జరుగుతుందంటే సమాచారం.
ఓవరాల్గా ఈ యొక్క టెస్ట్ అనేది 1 అవర్ ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా కౌజులం సర్వేలో భాగంగా పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుందండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కిల్ టెస్ట్లో ఏమేం ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే గణితం, ఇంగ్లీష్, లాజిక్, కంప్యూటర్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఇక ఈ లాంగ్వేజ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తాయంటే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్స్ టెస్ట్లో భాగంగా 15 నిమిషాల పాటు ఇంగ్లీష్లో మాట్లాడవలసి ఉంటుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా 1 అవర్ అయితే ఈ యొక్క టెస్ట్ అనేవి నిర్వహించడం పడుతుందండి. సో ఓకేనా, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ యొక్క స్కిల్ టెస్ట్లకు సంబంధించి అయితే. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలకి సంబంధించి స్పోర్ట్స్ పింఛన్లకి సంబంధించి దరఖాస్తులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి నెలలో ఈ యొక్క స్పోర్ట్స్ పింఛన్లకి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ భర్త మరణించి ఉంటారో వారి యొక్క ప్లేస్లో వారి గనక భార్య గనక ఉన్నట్లయితే వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో వారు గనక దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసి గ్రామ వార్డ్ సచివాలయంలో గనక సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మీరు కనుక డిసెంబర్ నెలలో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే మీకు జనవరి నెలలో 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలో కూడా దాదాపు 8,190 కొత్త స్పోర్ట్స్ పింఛన్లు రిలీజ్ చేసినట్లయితే సమాచారం ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక దరఖాస్తు ఏ విధంగా చేయాలి అని మీకు తెలియకపోయినట్లయితే ఒకసారి కామెంట్ చేసినట్లయితే సో దరఖాస్తు వీడియో చేయండి అని అయితే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. నేటి నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రస్తుతానికి ఈ పథకాలు ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ కూడా మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.